స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఉప్పు కుండను గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకమైన విధి విధానాలతో ఉప్పు కుండను ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటే స్థిరలక్ష్మి అనుగ్రహం కలిగి వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవచ్చో నేటి పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. గృహంలో శుక్రవారం పూట ఉప్పు కుండను ఏర్పాటు చేసుకోవాలని భావించేవాళ్ళు ముందుగా ఒక వెడల్పాటి కుండని తీసుకోవాలి. ఆ వెడల్పాటి కుండకి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. కర్పూరము, పచ్చకర్పూరము, జవ్వాది, రోజ్ వాటర్ ఈ నాలుగింటిని కూడా పసుపులో కలపాలి. అలా కలిపిన తర్వాత ఆ పసుపు తడి పసుపు అవుతుంది. ఆ తడి పసుపుని కుండ మొత్తానికి రాయాలి. ఆ తర్వాత కర్పూరము, పచ్చకర్పూరము, జవ్వాది, రోజ్ వాటర్ ఈ 4 కూడా కుంకుమలో కలపాలి. అప్పుడు ఆ కుంకుమ తడి కుంకుమ అవుతుంది. ఆ తడి కుంకుమతో కుండ మీద శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాయాలి. శ్రీం అంటే అది లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరం. కాబట్టి తడి పసుపుని కుండ మొత్తం ఖాళీ లేకుండా రాసిన తర్వాత ఈ ప్రత్యేకమైన తడి కుంకుమతో శ్రీం అనే అక్షరాన్ని కుండ మీద రాయాలి. అలా రాసిన తర్వాత కుండలో కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ, కొద్దిగా అక్షింతలు, అలాగే కర్పూరం పొడి వేయాలి. ఆ తర్వాత ఆ కుండలో రాళ్ల ఉప్పు పొయ్యాలి. ఇలా ఉప్పు కుండని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కుండలో ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ పసుపు రంగు వస్త్రం మీద శుక్రవారం రోజు కొంత ధనాన్ని దాచిపెట్టుకోవాలి. ఇలా ఉప్పు కుండలో ధనాన్ని దాచిపెట్టుకున్నట్లయితే మీరు సంపాదించిన ధనం ఖర్చు అవ్వకుండా స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఉప్పు కుండను ఎప్పుడూ కూడా నేల మీద ఉంచకూడదు. అందువల్ల ఉప్పు కుండను ఏర్పాటు చేయటం కోసం ఒక వెండి పళ్ళెం కానీ, ఒక రాగి పళ్ళెం కానీ తీసుకోవాలి. ఆ పళ్ళెానికి పసుపు రాసి కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టి ఆ పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఉప్పు కుండను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ప్రత్యేకంగా ఉప్పు కుండను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఉప్పు కుండని మీ పూజా మందిరంలో కానీ, లేదా మీరు ధనం దాచుకునే గదిలో కానీ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. 3 నెలలకు ఒకసారి ఉప్పు కుండలో ఉన్నటువంటి ఉప్పుని ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం, లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం చేసి మళ్ళీ కొత్తగా ఉప్పు పోసుకొని ఉప్పు కుండని ఏర్పాటు చేసుకోవాలి. ఉప్పు కుండలో ఉంచినటువంటి ధనాన్ని ఒక రోజు గడిచిన తర్వాత తీసి బీరువాలో దాచిపెట్టుకున్నట్లయితే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు.